ఇక్కడ నేను పావు కిలో బెండకాయలని ఇలా పొడవుగా కట్ చేసి 4 భాగాలు చేసి బెండకాయని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను చూపించే విధంగా. అలాగే ఒక 5, 6 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. చూపిస్తున్నాను కదా! ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇవి లేతగా ఉండేటివి చాలా బావుంటాయి. ముదురుగా ఉంటే దీనికి బావుండదు. తర్వాత ఒక ప్లేట్ తీసుకున్నాను. ఆ ప్లేట్‌లో నేను ఏమేమి ఏసి కలుపుకోవాలో నేనిప్పుడు మీకు చూపిస్తాను. దీనికి మనకి కావాల్సింది కార్న్ ఫ్లోరు, శనగపిండి, బియ్యపిండి ముఖ్యంగా కావాలి. ఇప్పుడు నేను సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అంటే మనకి ఆ ముక్కలకి ఎంతైతే ఉప్పు పడుతుందో అంత ఉప్పు వేసుకున్నాను. కారం వేసుకున్నాను. పసుపు మీ ఇష్టము వేసుకుంటే వేసుకోవచ్చు. ఇది వచ్చేసి కొంచెం మిరియాల పొడి ఒక చిటికెడు వేశానండి. మన ఇష్టాన్ని బట్టి ఏమైనా వేసుకోవచ్చు. కానీ ఈ ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకున్నా చాలు చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ధనియాల పొడి అలాగే ఇప్పుడు నేను చెప్పాను కదా! కార్న్ ఫ్లోర్ అండి. ఇది ఒక పెద్ద స్పూన్‌తో ఒక స్పూన్ నిండా తీసుకోండి. అదే ఇవన్నీ కూడా ముక్కలకి తగినట్టుగా మనం క్వాంటిటీ అనేది తీసుకోవాలి. నేను ఇలా తీసుకున్నాను. ఒక స్పూన్ నిండుగా తీసుకోండి సరిపోతుంది. అలాగే ఈ బియ్య పిండి కూడా ఇదే స్పూన్‌తో ఒక 2 స్పూన్లు తీసుకోవాలి. బియ్య పిండి అండి. అలాగే శనగపిండి కూడా అదే స్పూన్‌తో తీసుకోండి. 2 స్పూన్లు శనగపిండి, ఇంచుమించు 2 స్పూన్లు బియ్యపిండి, కార్న్ ఫ్లోర్ 1, 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. మీ టేస్ట్‌ని బట్టి మీకెంత క్రిస్పీగా కావాలనో అలా తీసుకొని, వీటన్నిటిని కూడా ముందుగా వాటర్ ఏసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకోవటం వలన మసాలా అంతా కూడా బాగా ఉప్పు, కారం అన్నీ కరెక్ట్‌గా ఈ బ్యాటర్‌లోకి వచ్చేస్తుంది. ఇలాంటి బ్యాటర్‌లో మనము ఏదైనా ఇప్పుడు మనము బెండకాయలు కట్ చేసుకున్నాం. బెండకాయలు కానీ, దొండకాయలు కానీ, కాకరకాయ కానీ ఏదైనా సరే ఈ బ్యాటర్‌ని ఇలా కలుపుకొని అందులో వేసేసుకొని మనము బాగా ఆ ముక్కలకి పట్టే విధంగా తిప్పుకోవాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఈ బెండకాయలని నేను మార్నింగ్ కట్ చేసుకొని 12కి అలా ఇలా ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే బెండకాయలో జిగురుంటుంది. బెండకాయ ఈ విధంగానే చేసుకోవాలి. అదే దొండకాయ అనుకోండి ఒక 10 నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కట్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా మనము బయట హాస్టల్స్‌లో పిల్లలకి చూస్తూ ఉంటామండి. ఆలుగడ్డ కానీ, బెండకాయ కానీ, దొండకాయ కానీ, క్యాబేజ్ కానీ ఈ విధంగా కలిపేసి ఫ్రై చేసి పెట్టేస్తూ ఉంటారు. రోజు తినడం నా ఉద్దేశంలో అయితే అంత మంచిది కాదండి. ఎప్పుడైనా మనము నేనైతే ఇవాళ పల్లీ చట్నీ, పల్లీ పచ్చడి అంటాం కదా! అలా రోటి పచ్చడి చేశాను. దాంట్లోకి ఇవి బావుంటాయని చెప్పి బాబు అడిగితే చేశాను. ఎక్కువగా అయితే ఆయిల్ ఫుడ్‌నైతే ప్రిఫర్ చేయకండి. హెల్త్‌కేమంత మంచిది కాదు. కానీ ఇది ఇంట్లోనే చేస్తున్నాను కాబట్టి మంచిగా ఫ్రెష్ ఆయిల్ వేసుకొని చేస్తున్నాను కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి తినడానికి ఏమీ అవ్వదు. ఈ విధంగా వేసేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు సిమ్‌లో, కొద్దిసేపు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ మనము వీటిని కలుపుకుంటూ వేపుకోవాలండి. ఇవి మనము బయట క్యారియర్‌కి తీసుకెళ్ళాలన్నా కూడా ఏమీ అవ్వవు. క్యారియర్‌కి నేను ఒకరోజు బాబుకి క్యారియర్ పెట్టిస్తే కూడా ఈ క్రిస్పీనెస్ అనేది తగ్గలేదండి. అలాగే ఉందంట. నేను మళ్ళీ బాబుని ఇంటికొచ్చాక అడిగాను, "మెత్తగా అయిపోయాయా? క్రిస్పీగా ఉన్నాయా?" అనంటే, "లేదమ్మా బావున్నాయని" చెప్పాడు బాబైతే. మీరు కూడా తప్పకుండా ఇవి ట్రై చేయండి. నచ్చుతుందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌నైతే వాచ్ చేయండి. ప్లేలిస్ట్‌లో అయితే చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అన్నీ ప్రిపేర్ చేసున్నాయి. తప్పకుండా ఒకసారి ప్లేలిస్ట్‌లోకి వెళ్ళి విజిట్ చేయండి. ఇంతేనండి. ఈ విధంగా వేపుకోవాలి. మొత్తం బెండకాయలన్నీ కూడా ఈ విధంగానే మనం వేపుకోవాలి. మళ్ళీ ఇంకో వాయి వేశాను. వాయి అంటే ఇంకొక ట్రిప్ అనమాట. మామూలుగా ఇడ్లీలో పెట్టేటప్పుడు పెద్దవాళ్ళు ఇంకో వాయి పెట్టు, ఈ వాయి దించేసేయి అంటూ ఉంటారు కదా! ఆ విధంగా ఇంకో వాయి అయితే వేశానండి. మనము ఈ బెండకాయలు ఇలా వేపుతున్నా కూడా ఈ బెండకాయ కలర్ అయితే కొంచెం కూడా తగ్గలేదు. నేను ఆల్రెడీ వేపి ఉన్నాయి కూడా అలాగే గ్రీనిష్‌లోనే ఉన్నాయండి. తప్పకుండా నా ఛానల్‌ని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసి వెళ్ళిపోకండి. కనీసం లైక్ చేసి వెళ్ళండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. నమస్తే అండి.